పురాణములను ఎలా చెప్పాలి. ఇప్పుడు చదవటం వేరు. చాలామంది గొప్ప పండితులు ఉన్నారు భారతదేశంలో, మన తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది పండితులు ఉన్నారు. కానీ చాలామంది పాండిత్యం ఉంది, కానీ దాన్ని ఈనాటి సమాజానికి అన్వయించి చెప్పేటువంటి ఒక అలవాటు లేదు, ఒక విధానం లేదు. చాలా అద్భుతమైనటువంటి స్కిల్ కదా అది. నరేషన్ అనేది అటువంటి స్కిల్ను మీకు నేర్పిస్తాం మేము. అద్భుతం. అంటే ఈ సమాజం ఏం కోరుకుంటోంది? ఏకదానైమిషారణ్య ఋషయః శౌనకాదయః పప్రచ్చుః ఆనదం సర్వే సూతం పౌరాణికం ఖలు. ఇది సత్యనారాయణ వ్రతం. ఈ సత్యనారాయణ వ్రతంతోనే నువ్వు హిందూ ధర్మ ప్రచారం మొదలు పెట్టొచ్చు. పురోహితులు నువ్వు ఇచ్చేటువంటి అరగంట స్టోరీ ఎన్నో మోరల్ వాల్యూస్ చెప్తుంది. అంటే పెళ్లి చేసుకునేటువంటి అంటే మనకు ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక ప్రచారం అక్కర్లేదు. ఒక పురోహితుడికి మేము ట్రైనింగ్ ఇస్తాం మా కేంద్రంలో. మీ పౌరోహిత్యం మీరు చదువుకొని రండి, మీకు వ్రతకథ ఎలా చెప్పాలి, పురాణాలు ఎలా చెప్పాలి, ఇవన్నీ మేము ట్రైనింగ్ ఇస్తాం. ఒక పురోహితుడు కూడా హిందూ ధర్మ ప్రచారకుడిగా మారిపోతాడు. ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే ఇంటిలోకి వెళ్ళి ఇంటిల్లి పాదితో మాట్లాడగలిగేటువంటి చొరవ ఉన్నటువంటి వ్యక్తి పురోహితుడు మాత్రమే.